అది ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇది పార్ట్ 2 అనుకోండి. సో ఇక్కడ మీరు ఫాలో రీట్వీట్ అవన్నీ చేయండి. డైలీ రీట్వీట్, జాయిన్ టెలిగ్రాము, జాయిన్ డిస్కార్డు, చేంజ్ ప్రొఫైలు ఏం అవసరం లేదు. ఫాలో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బైండ్ అడుగుతుంది, ట్విట్టర్ అకౌంట్ బైండ్ చేసేసేయండి. బైండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సైట్లోకి తీసుకుపోతుంది. ఇక్కడ ఆథరైజ్ యాప్ దీని మీద చేయండి. సో ఇప్పుడు ఫాలో మళ్ళీ చేయండి. ఫాలో మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫాలో చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేసి ఫాలోడ్ అండ్ గెట్ పాయింట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ గ్రీన్ టిక్ వస్తుంది. గ్రీన్ టిక్ చెక్ చేసుకోండి. ఇక్కడ పాయింట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కువ పాయింట్స్ ఉంటే ఎక్కువ టోకెన్స్ వస్తాయి. సో డైలీ రీట్వీట్ ఉంది కదా, రీపోస్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫార్వర్డెడ్ అండ్ గెట్ పాయింట్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది జాయిన్ సెస్ గ్రూపు ఈ విధంగా ఉన్నాయి. వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ జాయిన్ మీద ఇది కరెక్ట్గా కాలేదు. ఇక్కడ స్టార్ట్ అంటే స్టార్ట్ అంతవరకే చూపిస్తుంది, కాబట్టి తర్వాత చేసుకోండి. ఈ జాయిన్ డిస్కార్డ్ కూడా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ రూల్స్ ఉంది కదా, రూల్స్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చినప్పుడు ఇది క్లిక్ చేసి కంప్లీట్ చేసేసుకోండి. ఈమెయిల్ ఆథరైజేషన్ అనమాట అది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే జిఎం ఏదో ఒకటి క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ రండి. ఇక్కడ జాయిన్ డిస్కార్డ్ ఉంది కదా, ఈ డిస్కార్డ్ ఐడి ఇక్కడ ఇవ్వండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. ఎక్కడ యూజర్ నేమ్ ఇస్తారంటే ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సెట్టింగ్స్ చూపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కాపీ అయిపోతుంది. లేదంటే మీ యూజర్ నేమ్ ఇక్కడ చూడవచ్చు అనమాట. సో సైట్లోకి వెళ్ళేసి నా యూజర్ నేమ్ ఇచ్చాను డిస్కార్డ్. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసి సో మీ యూజర్ నేమ్ ఇవ్వండి, ఎంటర్ చేసేయండి. సక్సెస్ వచ్చేసేది. సో ఇది డిస్కార్డ్ కొంచెం ఈ టెలిగ్రామ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. అదే తర్వాత అన్నీ చేసుకుని ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ పాయింట్స్ చూసుకోవచ్చు, 70 పాయింట్స్. ఇక్కడ క్విజ్ ఉంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్ ఆప్షన్లో ఈ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ కీ అనేది మాత్రం మీరు చేయబాకండి. ఏదైతే వ్యాలెట్లో చూపిస్తుందో అంతవరకు అట్టే చూపించుకోండి, అట్టే ఉంచేయండి. దాన్ని ఏం చేయబాకండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ కీ ఏం చేయబాకండి. ప్రజెంట్ అయితే టాస్క్లు అన్నీ చేసుకోండి చాలు. సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 2 చూడండి. ఎందుకంటే మొబైల్ ప్రాబ్లం వల్ల నేను 2 చేయాల్సి వచ్చింది. 2 చూడండి. థ్యాంక్ యూ.